అకాల వర్షం కురవడంతో వరి కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు ప్రభుత్వ అధికారులు. ఇందల్వాయి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి డిసిఓను వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, డిసిఓ శ్రీనివాసరావు, డిఎస్ఓ చంద్రప్రకాష్, ఎంఆర్ఓ వెంకటరావు, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సిఇఓ రతన్ పాల్గొని కలెక్టర్కు వరి ధాన్యం వర్షంతో తడిసిపోయిన వివరాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మీడియాతో మాట్లాడుతూ ఇందల్వాయిలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి డిసిఓ శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తప్పనిసరిగా సమయానం పాటించి సొసైటీ అధికారులకు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో వరి కొనుగోలు కేంద్రాలను వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో తీసుకోవడం జరుగుతుంది. రైతుల ఎవరు కూడా ఆందోళన చెందవద్దని రాబోయే 2 రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్నందున రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు ధాన్యం తీసుకొచ్చిన వారు పాలిథిన్ కవర్లు కప్పి వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని, ఏ రైతు కూడా తడిసిన ధాన్యం నష్టపోయిన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరి వారి ధాన్యం ప్రభుత్వమే కొంటుందని, రైతులకు కావాల్సిన గని సంచులు రవాణా కొరకు లారీలు, హమాలీలతో అందరూ అప్రమత్తంగా ఉండి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని సొసైటీ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇక్కడే ఉన్నాయి కాబట్టి వన్స్ మనకి వర్షం తగ్గిన తర్వాత న్యూస్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కూడా మనకి అన్ని సెంటర్స్లో కూడా ఆల్రెడీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి 40 kgs ఉంటుందో 40 kgs ప్లస్ బ్యాగ్ వెయిట్ అంతవరకు మాత్రమే మనకి వేయింగ్ చేసే విధంగా కూడా మనము అందరికీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసాము. సో మనకి ప్యాక్స్ అదేవిధంగా ఐకేపీ సెంటర్స్లో కూడా ఇప్పటి వరకు రైతులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా మనము వేయింగ్, అదేవిధంగా మిల్స్ దగ్గర కూడా అక్కడ కూడా కటింగ్ జరగకుండా కూడా మనము వచ్చిన ట్రక్ షీట్స్ని కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సెంటర్లో ఎంత క్వాంటిటీకి అయితే వేయింగ్ అయ్యిందో అదే క్వాంటిటీ అక్కడ ట్రక్ షీట్స్లో కూడా మిల్లర్స్ దగ్గర కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా మనం సెంట్రల్ ఇన్ఛార్జెస్తోని మానిటర్ చేస్తూ ఉన్నాము.